ఈ క్రీస్తు ప్రజలను రెచ్చగొడుతున్నాడు. అతని చర్యలు యోధ ధర్మంపై తిరుగుబాటుకు దారి చేస్తున్నాయి. ఇతన్ని సిలువ వేసి శిక్షించాల్సిందే. ఈ రోజు ప్రపంచంలో కోట్లాది మంది ముస్లింలు ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారిని ఒక గొప్ప దైవ ప్రవక్తగా విశ్వసిస్తారు. కానీ ఒక ప్రశ్న, అసలు ప్రవక్త ఈసా అలైహిస్సలాం గురించి ఖురాన్ ఏమి బోధిస్తుంది? ఆయన ఎవరు? ఆయన స్థానం ఏమిటి? ఆయన ప్రజలకు ఏం సందేశం ఇచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం మనుషుల మాటల్లో కాదు, చరిత్ర పుస్తకాల్లో కాదు, అంతిమ దివ్య గ్రంథం ఖురాన్లోనే ఉంది. ఖురాన్ ప్రకారం ప్రవక్త ఈసా అలైహిస్సలాం అల్లాహ్ ఎన్నుకున్న గొప్ప ప్రవక్తలలో ఒకరు. ఈసా వారి జననం ఒక అద్భుతం. తండ్రి లేకుండా అల్లాహ్ ఆజ్ఞతో జన్మించారు. ఓ హారూన్ సోదరి, నువ్వు చేసింది మహాపాపం. నీ తండ్రి చెడ్డవాడు కాదే, నీ తల్లి చెడ్డది కాదే. ఈ పసిబిడ్డతో మేము ఎలా మాట్లాడగలమా? పుట్టిన వెంటనే తన తల్లిపై వేసిన నిందను తానే తొలగించిన గొప్ప ప్రవక్త ఈసా అలైహిస్సలాం. ఆయన మొదటి మాటే ఇది, నేను అల్లాహ్ దాసుణ్ణి. ఆయన నాకు దివ్య గ్రంథాన్నిచ్చి నన్ను ప్రవక్తగా నియమించాడు. అయితే ఈసా అలైహిస్సలాం ప్రజలకు ఏమి బోధించారు అంటే, నిశ్చయంగా అల్లాహ్ నా ప్రభువు మరియు మీ ప్రభువు, ఆయననే మాత్రమే ఆరాధించండి. అంటే ఈసా అలైహిస్సలాం తనను ఆరాధించమని చెప్పలేదు, తన తల్లిని ఆరాధించమని చెప్పలేదు. ఖురాన్ ప్రకారం ప్రవక్త ఈసా అలైహిస్సలాం దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, అల్లాహ్ పంపిన గొప్ప ప్రవక్త మాత్రమే. తీర్పు దినం, ఆ రోజు భూమి కంపిస్తుంది, ఆకాశం చీలిపోతుంది, ప్రతి ఆత్మ అల్లాహ్ ముందు నిలబడుతుంది. ఆ రోజున అల్లాహ్ మరియం కుమారుడైన ప్రవక్త ఈసా అలైహిస్సలాంను పిలుస్తాడు. అల్లాహ్ అడుగుతాడు, మరియం పుత్రుడవైన ఓ ఈసా, అల్లాహ్ను వదిలి నిన్ను, నీ తల్లిని ఆరాధ్య దైవాలుగా చేసుకోమని నీవు ప్రజలకు చెప్పావా? అప్పుడు ఈసా అలైహిస్సలాం అత్యంత వినయంతో ఇలా విన్నవించుకుంటారు, ఓ అల్లాహ్, నీవు పరమ పవిత్రుడు, నాకు హక్కు లేని మాట నేను ఎలా చెప్పగలను? ఒకవేళ నేను అలా చెప్పి ఉంటే అది నీకు తప్పకుండా తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో నీకు తెలుసు, కానీ నీలో ఏముందో నాకు తెలియదు. నిశ్చయంగా నీవే సమస్త గుప్త విషయాలను ఎరిగినవాడవు. నా ప్రభువు, మీ ప్రభువు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని నీవు చెప్పమని ఆజ్ఞాపించిన విషయం తప్ప నేను వారికి మరో మాట చెప్పలేదు. నేను వారి మధ్య ఉన్నంత కాలం వారిపై సాక్షిగా ఉన్నాను. నీవు నన్ను పైకి లేపుకున్న తర్వాత నువ్వే వారిని కాపాడుకున్నావు. నిశ్చయంగా అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే. ఈ విధంగా ప్రవక్త ఈసా వారు అల్లాహ్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. అలాగే ఖురాన్ ప్రకారం ఈసా అలైహిస్సలాం సిలువపై మరణించలేదు. అల్లాహ్ ఆయనను రక్షించి తన వైపుకు పైకి ఎత్తుకున్నాడు. ఇదే ఖురాన్ చెప్పిన సత్యం. ఇదే ప్రవక్త ఈసా అలైహిస్సలాం అసలైన సందేశం. ఆరాధన అల్లాహ్కే, ప్రవక్తలు ఆరాధ్యులు కాదు, మార్గదర్శకులు. అల్లాహ్ మనందరికీ సత్యాన్ని అర్థం చేసుకునే హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.